కామోపాయోపబృంహితం ముక్తాదామపథాకాభి వితానశయనాసనైః ధూపైః సురభిర్దీపైః శ్రద్ధస్నైరపి మండితం. త్రివక్ర గృహము అత్యంత విలువైన వస్తువులతో నిండి ఉండి కామోద్దీపమగు ముస్తాబులతో అలరారుచుండెను. పతాకములు, ముత్యాలమాలల మేలికట్టు పందిళ్ళు, శయ్యలు, ఆసనములు, సుగంధ ధూపములు, దీపములు, పుష్పమాలలు, గంధాదులు అచట ఉండెను. ఈ అధ్యాయము శ్రీకృష్ణుడు తన భక్తులను ఆనందింపజేయుట. త్రివక్ర అంటే ఆమెకి ఇంకొక పేరు కుబ్జ అని కూడా ఉందన్నమాట. ఉద్ధవుడు బృందావనం నుంచి తిరిగి వచ్చాడు. ఆయన బృందావనంలో జరిగిన విషయాలన్నీ కూడా కృష్ణునికి వివరించాడు. ఏ భక్తుడు ఏమి కోరుకుంటాడు భగవంతుడి నుంచి? అందుకనే ఒక విషయం చెప్పారు, యద్భావం తద్భవతి. మన భావన ఏంటి, దాన్ని బట్టి భగవంతుడు స్పందిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ త్రివక్ర కుబ్జ భగవంతుని యొక్క సాంగత్యాన్ని కోరుకునింది. సో అందుకని భగవంతుడు ఆమెకు ఆ సాంగత్యాన్ని ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఆమె కృష్ణునితో సాంగత్యాన్ని కోరుకుంది. ఏదైనా కానీ కృష్ణునికి భిన్నంగా కోరుకుంటే అది కామం అవుతుంది. కృష్ణ సంబంధంగా కోరుకుంటే అది ప్రేమ, భక్తి అవుతుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె భౌతికమైనటువంటి వాంఛలు కోరుకునింది కదా అనేటువంటి సందేహం మనకు రావచ్చు. కానీ మనం గమనించాల్సింది ఎవరితో కోరుకునింది. అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, సున్నాలు ఎన్ని పెట్టుకున్నా విలువ లేదు, ఒకటి చేరిస్తే అన్ని సున్నాలకు విలువ వచ్చింది. భౌతికమైనటువంటి అంటే జీవుడికి ఉండేటువంటి కోరిక ఏదైనా కానీ అది ప్రాపంచికంగా ఉపయోగిస్తే అది భౌతికం, భగవత్ సంబంధంగా ఉపయోగిస్తే అది ఆధ్యాత్మికం. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, పర్ఫెక్ట్ ఎలక్ట్రీషియన్కి ఎలక్ట్రిసిటీ నుంచి హీటర్ తయారు చేస్తాడు, ఏసీ కూడా తయారు చేస్తాడు. అదే ఎలక్ట్రిసిటీ నుంచి హీట్ వస్తుంది, అదే ఎలక్ట్రిసిటీ నుంచి చల్లదనం కూడా వస్తుంది. సో మనం ఏంటి అంటే భక్తునిగా ఈ భక్తి శాస్త్రాన్ని అధ్యయనం చేసుకున్న తర్వాత ప్రతిదీ భగవత్ సంబంధంగా ఎట్లా వినియోగించాలా. ఫర్ ఎగ్జాంపుల్ భక్తి వినోద్ ఠాకూర్ ఆయన అన్నారు, నాకు కలిగే సంతానం అంతా భగవద్భక్తులుగా ఉండేటట్లయితే నేను 100 మంది పిల్లలకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే వాళ్ళందరూ కూడా భక్తులై ఉండాలి. ఆయన కోరిక, ఆయన సంకల్పం ఎంత బలమైంది అంటే, భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారు ఒక్కరైనా కానీ 100 పిల్లలు కాదు, 1000 పిల్లలు, 1,00,000 పిల్లలతో సమానమైన ఆయన బలమైనటువంటి సంకల్పం ఈరోజు విశ్వవ్యాప్తంగా కృష్ణ చైతన్యం ప్రచారం జరుగుతుంది. ఈరోజు ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళారు, కానీ ఆ బీజం వేసింది ఎవరు? ఆ బీజం వేసింది భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారు. పరమ భాగవతుడు ఆయన.
గొప్ప సాధకుడు, పరమ పవిత్రమైనటువంటి వ్యక్తి, నైష్ఠిక బ్రహ్మచారి, నైష్ఠిక సన్యాసి. ఎన్నో అర్హతలు ఉన్నాయి ఆయన. మరి తండ్రి యొక్క సంకల్పం అంత బలంగా ఉంది. అందువల్ల అటువంటి మహానుభావుడు ఆయన పుట్టిన తక్షణమే, పుట్టేటప్పుడే పేగుని జంజంగా ధరించి పుట్టాడనమాట. ఆయన బయటకు వచ్చినప్పుడు పేగు జంజంలాగా ఉంది. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ జగన్నాథ్పురిలో రథయాత్ర జరుగుతూ ఉంది. ఈయన మెజిస్ట్రేట్ కదా, భక్తి వినోద్ ఠాకూర్ల వారు. ఆయన రథం మీదకి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామిల వారిని తీసుకొని, చిన్న బిడ్డ తీసుకొని జగన్నాథుడి దగ్గరికి వెళ్ళారు. ఆ జగన్నాథుని యొక్క మెడలో ఉన్నటువంటి మాల అది భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారి మెడలో పడింది. అంటే పువ్వు పుట్టకనే పరిమళిస్తుంది అంటారు కదా. సో ఇటువంటి మహాత్ములు ప్రభుపాదుల వారు ఆయన పుట్టినప్పుడే చెప్పారు, ఈయన 108 దేవస్థానాలు ఏర్పాటు చేస్తారని. మరి చేశారు కదా, 108 దేవస్థానాలు ఏర్పాటు చేశారు. ఆయన పుట్టంగానే తండ్రిని ఏం కోరుకునేవాళ్ళు, మనం నాకు సైకిల్ కొని నాన్న, నాకు స్కూటర్ కొని నాన్న ఇవి అడుగుతాం. కానీ ప్రభుపాదుల వారు నేను జగన్నాథ రథయాత్ర చేయాలని చెప్పి కోరుకున్నారు. జగన్నాథ రథయాత్ర చేయాలని చెప్పి కోరుకున్నారు. సో ఇట్లాగా మహాత్ములు వాళ్ళ యొక్క పుట్టుక నుంచే వాళ్ళ యొక్క నడవడిక కానీ ఇవన్నీ కూడా భిన్నంగా ఉంటాయి ప్రాపంచిక వ్యక్తులతో పోలిస్తే. మనం ఉద్ధవుడి గురించి చాలా చర్చిస్తూ ఉన్నాం. చిన్న వయసులో ఉద్ధవుడు ఏం చేసేవాడు, పిల్లలు ఆడుకునేటువంటి సమయంలో ఆయన కృష్ణుని యొక్క విగ్రహం పెట్టుకుని కృష్ణుని పూజించుకుంటూ ఉండేవాడు ఉద్ధవుడు. ఆ పిల్లలందరూ కూడా వచ్చి అడిగేవారు, అరే మీరు వచ్చి మాతో ఆడుకోండి. కానీ ఉద్ధవుడు ఆయన కృష్ణుని పూజించుకుంటూ సేవ చేసుకుంటూ ఉండేవాడు అన్నమాట. సో ఈ రకంగా భగవత్ సంబంధమైన కోరిక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బృందావనంలో రకరకాల క్యారెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క మనోభావనకి తగ్గట్టుగా భగవంతుడు వాళ్ళకి పోర్షన్స్ ఇస్తాడు. కొంతమంది జీవులు ఏంటి అంటే కృష్ణుణ్ణి స్నేహితుల్లాగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. అటువంటి కోరుకున్నటువంటి ఆత్మలందరూ కూడా సకులుగా పుడతారు, స్నేహితులు. ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళకి అసలు కృష్ణుడు దేవదేవుడు అంటే తెలియనే తెలియదు. వాళ్ళకేందంటే కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్. అంటే ఒక లీల జరుగుతుంది, చీకటి పడిపోయేటప్పుడు కృష్ణుడు దొంగ పడతాడు ఆటలో. అప్పుడు కృష్ణుడు అంటాడు, చీకటి పడిపోతూ ఉంది, అమ్మ యశోదమ్మ ఆలస్యంగా వెళ్తే కలత చెందుతుంది, నేను వెళ్తానంటాడు. వీళ్ళు అంటారు, ఏ కన్నయ్య దొంగ పెట్టాలి సుమా, అరే ఆలస్యం అయిపోయిందిరా, దొంగ రేపు పెడతాను. ఓహో దొంగ అప్పు పెడతావా, ఏం కుదరదు, ఇప్పుడే పెట్టాలి నువ్వు దొంగ. మళ్ళీ కృష్ణుడు అంటాడు, అరే నేనేమన్నా మీలాగా సామాన్యుడిని అనుకున్నారా, నేనెవరు, బృందావనానికి రాజు నందమహారాజు యొక్క కుమారుణ్ణి. ఊరి దొంగ పెట్టాల్సి వచ్చేసరికి ఏమేమో చెప్తున్నాడు రా ఈరోజు. అయ్యా నువ్వు యువరాజు మహారాజు ఇవన్నీ మాకు తెలీదు, ఇప్పుడు మాకు దొంగ పెట్టి వెళ్ళాలంతే. మీ అందరికీ తెలుసు అనుకుంటాను, గర్గముని ఏం చెప్పాడు, నేను సాక్షాత్తు నారాయణ. ఊరి ఊరు 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 ఊరి దొంగ పెట్టాల్సి వచ్చేసరికి ఏదేదో మాట్లాడుతున్నాడు రా కృష్ణుడు, నారాయణుడు అంట. ఇవన్నీ మాకు తెలీదు, దొంగ పెట్టి. నాకు ఇది చెప్పినప్పుడు చిన్నప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది. మా నాన్నగారు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. చీకటి పడితే ఇంటికి వచ్చేసేయాలి. నేను కూడా చీకటి పడేటప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉన్నాను. వాళ్ళందరూ పోయి దాక్కున్నారు, నేను దొంగ పెట్టాలా, నేను ఇంటికి వచ్చేసాను. వాళ్ళు నన్ను ఎత్తుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ఎతికి వాళ్ళకి అర్థమైపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోయాను, ఇంటికి వచ్చేసారు. మా నాన్నగారు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు. ఏం బాబు వచ్చారంటే, మీ వాడు దొంగ పెట్టకుండా వచ్చేసాడు. సో అట్లాగా
కృష్ణునికి వాళ్ళు దేవదేవుడని కూడా ఏం తెలియదు. అంటే తెలియదని కాదు, యోగమాయ ఏం చేస్తుంది అంటే వాళ్ళ యొక్క అవగాహనని కప్పేస్తుంది, వాళ్ళకి అవగాహన కప్పేస్తుంది. జీవుడు చేసుకున్న కర్మని బట్టి మనకు కూడా ఎంత తెలియాలో అంతే తెలియపరుస్తాడు భగవంతుడు. ఒక్కోసారి జ్ఞాపక శక్తి తెలిసిన విషయమే రాదు, పరమాత్మ ఇవ్వాల. సో వాళ్ళకేంటి అంటే కృష్ణుడు దేవదేవుడు అన్న విషయం కానీ తెలిస్తే ఆ సాఖ్యరసాన్ని అనుభవించలేరు, సాఖ్యరసాన్ని అనుభవించలేరు. పోయి కృష్ణుడితోటి భుజమే చేయడం, కృష్ణుడు ఒక్కసారి ఒంగుళ్ళు దూకుళ్ళాడితే ఈయన ఒంగి నిలబడితే వాళ్ళు వచ్చి దూకేవాళ్ళు కృష్ణుడి మీద, కృష్ణుడు వాళ్ళని మోసేవాడు. ఇవన్నీ కూడా దేవదేవుడు అంటే అసలు టచ్ చేయడానికే భయం వచ్చేస్తుంది. ఇప్పుడు అదే కదా, అగ్ని వాయువు ఇద్దరు కూడా ఒంగుళ్ళు దూకులు కృష్ణుడు గోపాలుడితో ఆడుతూ ఉంటే మనం ఎందుకు ఆడకూడదు? వాళ్ళు గోపాలుడు వేషం వేసుకొని పరిగెట్టుకుంటూ వచ్చారు, కానీ వాళ్ళకి అవగాహన ఉంది ఏంటి, ఈయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. వాళ్ళు దగ్గరకు వచ్చేసరికి స్పీడ్ బ్రేకర్ పెద్దది పడినట్టు జుమ్మని ఆగిపోయేవాళ్ళండి. ఆగిపోయి దాసోస్మి 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 అన్నాడు. సో వాళ్ళకి దేవదేవుడు అని తెలిస్తే సాఖ్యరసాన్ని అనుభవించలేరు. కొంతమంది కృష్ణుడితోటి ప్రియురాలులాగా అనుభవించాలనుకున్నారు. సో వాళ్ళందరూ కూడా ఏంటి అంటే గోపికలు. గోపికలు ఎవరి యద్భావం తద్భవతి, ఎవరి భావనకు తగ్గట్టుగా వాళ్ళకేంటి అంటే ఒక ప్రియుడు ఒక ప్రియురాల్ని ప్రసన్నం చేసుకునేదానికి ఏమేమి జిమ్నాస్టిక్ చేయాలో అవన్నీ కృష్ణుడు చేయాలి. కృష్ణుడు దేవదేవుడు, అమ్మో ఆ దేవదేవుడు అనే అవగాహన ఉంటే ఆ యొక్క రసాన్ని వాళ్ళు అనుభూతి చెందలేరు, మాధుర్య రసాన్ని అనుభూతి చెందలేరు. వాళ్ళకేంటి అంటే ఒక బాలికకు ఒక బాలుడు ప్రియుడైతే ఎట్లా ఉంటుంది అట్లాగే. లాస్ట్ టైం నేను చెప్పాను కదా, ఒక పూర్ణచంద్రుడు ఆకాశంలో విరాజమానమై ఉన్నాడు. కృష్ణుడు వచ్చి హే రాధే నువ్వు చంద్రుడు లెక్క అన్నాడు. నన్ను చంద్రుడితో పోల్చి అవమానిస్తావా అంట. చంద్రుడితో పోలిస్తే అవమానం పొగట్టం కదా. రాత్రి ఉదయించి పొగలు కనిపించని వ్యక్తితోటి నన్ను పోలుస్తావు అంటే రాత్రిపూట మాత్రమే నేను తేజేసుకుంటాను, పొగలు ఉండననే నీ ఉద్దేశం. మళ్ళా అట్లా కాదు, పూర్ణచంద్రుడు చాలా ప్రసన్నంగా ఉంటాడు కదా అందుకని పోల్చాను. ఓహో అంటే పౌర్ణమి రోజు పూర్ణంగా ఉండి అమావాస్యకి క్షీణించిపోయేటువంటి ఆ క్షీణమైనటువంటి చంద్రుడితో పోలుస్తావా నన్ను? మళ్ళా లేదు లేదు పొరపడద్దు, అసలు పూర్ణత్వంలో ఎంత బాగున్నాడు చూడు, ఆ చంద్రుడిలో మచ్చలు ఉన్నాయి అంటే నాలో కూడా మచ్చలు ఉన్నాయని నీ ఉద్దేశం. అంటే ఒక బాలుడు ఒక బాలికను ప్రేమలో ఉన్నప్పుడు ప్రసన్నం చేసుకునే దానికి ఎట్లా ప్రయత్నిస్తాడు, అదే రకంగా భగవంతుడు వాళ్ళకి ఆ యొక్క మాధుర్య రసాన్ని ఇస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ దేవదేవుడు అని తెలియదు, మా ప్రియుడు అంతే. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే కృష్ణుడు నాతోనే ఉన్నాడు. రాసనృత్యం చిత్రపటం మీరు చూసుంటారు, కృష్ణుడు డ్యాన్స్ చేస్తూ ప్రతి గోపికతోటి ఉంటాడు. అది వాళ్లకు పక్కనుండే వాళ్ళ దగ్గర ఉన్నాడని తెలియదు, కానీ యథార్థంగా ఆచార్యులు వాళ్ళ దృష్టితో వేసినటువంటి చిత్రం అది. ఏంటి అంటే కృష్ణుడు ఎవరికి వాళ్ళకి సొంతంలాగా ఉన్నాడని. అంత పూర్ణత్వం కలిగినటువంటి వాడు భగవంతుడు. పూర్ణ పురుషోత్తముడు అని ఎందుకన్నారంటే ఆయన ఎన్ని రూపాలైనా కానీ దాల్చొచ్చు అన్నమాట.
ఆయనకి 1,00,000 మంది భక్తులు ఉన్నారనుకోండి, 1,00,000 కృష్ణులు ఉంటారు 1,00,000 మంది భక్తులతోటి. 1,00,00,000 మంది భక్తులు ఉన్నారనుకోండి, 1,00,00,000 మందితోటి ఏకకాలంలో ఉపస్థితం కాగలిగినటువంటి, నాకు ఇటువంటి లెక్కలు చెప్పేటప్పుడు నవ్వు వస్తుంది. ఏంటి అంటే, అనంత కోటి జీవులు అంటే లెక్కలేనటువంటి జీవులు ఉంటే, ఆ జీవులందరూ హృదయాల్లో ఉన్నప్పుడు పరమాత్మగా ఆయనకి వేరే రూపాలు, ఎన్ని లెక్కలేనటువంటి రూపాలు దాల్చడానికైనా పరిమితి ఏముంది ఆయనకి? పరిమితి ఏముంది ఆయనకి? సో కొంతమంది ప్రియుడిగా కోరుకున్నారు, వాళ్ళ కోరిక తీర్చాడు, ప్రియుడైపోయాడు. కొంతమంది బిడ్డగా కోరుకున్నారు, బిడ్డగా కోరుకున్నారు. యశోదమ్మ, నందబాబా, వాళ్ళకి పుత్రుడు. ఉద్ధవుడు వచ్చి చెప్తాడు కదా, నీ కుమారుడు నారాయణుడయ్యా, నీకొక్కడికే కాదు ఆయన. నందబాబా అంటే చూప్, ఈ కథలన్నీ ఎవరికైనా చెప్పుకో, నాకు నా కృష్ణుడు నా కుమారుడు అంతే, అంతకుమించి ఇంకేం. అంటే నరసింహ భగవానుడు ఆయన ఒకే రసాన్ని ఇవ్వగలడు నీకు, రాముడు ఒకే రసాన్ని ఇవ్వగలడు. రాముడు ఏమైనా కొంచెం అటు ఇటు ఇవ్వచ్చేమో. విష్ణువు నారాయణుడు కూడా ఒకే రసాన్ని ఇవ్వగలరు. నీకు ఏ యొక్క మాధుర్య రసంగా, ఏ రసం కావాలంటే ఆ రసాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక రూపం ఏదన్నా ఉంది అంటే అది కృష్ణుడు మాత్రమే. ఫ్రెండ్గా కావాలంటే ఫ్రెండ్ అయిపోతాడు, ప్రియుడిగా కావాలంటే ప్రియుడు అయిపోతాడు, బిడ్డగా కావాలంటే బిడ్డ అయిపోతాడు. అదే మృత్యువుగా కావాలంటే మృత్యువు కూడా అయిపోతాడు. మరి రాక్షసులందరినీ కూడా మృత్యు రూపంలో భగవంతుడు గీతలో స్వయంగా సర్వమృత్యుహరశ్చాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని నేను హరించి వేస్తాను. సర్వమృత్యుహరశ్చాహం. ఈ ఫ్యాన్ ఆపారు. సో మృత్యు రూపంలో వచ్చి ఇది వద్దు నాన్న, అది లైటింగు. సర్వమృత్యు హరశ్చాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని హరించి వేస్తాను. సో ఇక్కడ కుబ్జ, ఆమె యొక్క కోరిక వేరుగా ఉంది. ఆ కోరికను తీర్చాడు భగవంతుడు, ఆ కోరికను తీర్చాడు. ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరికను తీరుస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి పూతన వచ్చింది, ఆమె విషపూరితమైనటువంటి పాలు ఇచ్చి కృష్ణుణ్ణి సంహరించాలని చెప్పి వచ్చింది. కానీ ఒక పాలు తల్లి బిడ్డకిస్తుంది కదా, ఒక మాతృభావనలో వచ్చింది కదా. అందుకని భగవంతుడు ఏం చేశాడు, ఆమెకు మాతృమూర్తి అయ్యేటువంటి అవకాశాలను ఇచ్చాడు. ఎక్కడా? వైకుంఠంలో, వైకుంఠంలో. అందుకనే మనం ఎప్పుడు కూడా ఏదన్నా కోరుకునేటువంటి కోరిక సరైనటువంటి కోరిక ఉండాలి. భగవంతుడు కానీ టక్కని తదాస్తు అన్నాడు అనుకోండి, కోరకూడని కోరుకున్నాం అనుకోండి, అయిపోయింది పని, అయిపోయింది పని. ఒక మహారాజు తమాషా అయిన ఒక కథ ఒకటి చెప్తా ఉన్నాడు. ద్వారకలో ఒక దొంగోడు ఉండేవాడంట. వాడు వచ్చిన భక్తులందరి జోబులు కట్ చేస్తూ ఉండేవాడు. అంత బాగా సంపాదించాడు. ఒకరోజు ద్వారకాధీశుడి దగ్గరికి వెళ్ళి కోరుకున్నాడు, స్వామి, ఇప్పుడుండే కలియుగంలో ఒక చెయ్యి పని చేస్తే కుదరదు, రెండో చెయ్యి కూడా కావాలా, అది నా భార్య అయి ఉండాలా. సో వాడికి ఒక దొంగ భార్య దొరికింది. రెండు చేతులతో వ్యాపారం బాగుంది. కొన్ని రోజులకు మళ్ళా ద్వారకాధీశుడి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, నాకు పుత్రుడు ఉంటే బాగుంటుంది. అయితే నా పుత్రుడు పుట్టేవాడు కూడా నా యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలా, అంటే వాడు కూడా దొంగ అయి ఉండాలి. సో కోరుకున్నాడు, పుత్రుడు పుట్టాడు. అయితే
వాడు పుట్టాడు కానీ కుడి చెయ్యి ఇట్లాగే పట్టుకొని ఉన్నాడు, ఎప్పుడు ఇట్లా ఇట్లాగే పట్టుకొని ఉన్నాడు, అసలు తెరవట్లే. వీళ్ళు ఎంత లాగినా కానీ ఇట్లా ఉన్నాడు. వీళ్ళకి పాపం అర్థం కాల. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏమో అర్థం కాల. ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళారు, మానసిక తత్వవేత్త. ఆయన దగ్గరికి తీసుకెళ్తే మీ ఇంట్లో ఏమైనా బంగారు నగలు అవి ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి, మా పని అదే కదా. వాడి ముందు ఒక నెక్లెస్ ఏదో అటు చూపించండి అన్నాడు. వీళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాడి ముందు ఒక నెక్లెస్ అటు పెట్టారు. అప్పుడు వాడు టక్కని చేయి తెరిచాడు. వాడు పుట్టేటప్పుడు నర్సు ఉంగరం కొట్టేశాడు, అది చేతిలో పట్టుకొని ఉన్నాడు. అది వదిలేసి నెక్లెస్ పట్టుకున్నాడు. సో ఒక మహారాజ్ తమాషగా ఇది చెప్తా, భగవంతుడిని నువ్వు కోరుకునేటప్పుడు ఇటువంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరుకోకూడదు, ఉత్తమమైన కోరిక కోరుకోవాలి. భగవంతుడు ఎవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన ఏమన్నా ఇవ్వగలడు, ఏమన్నా ఇవ్వగలడు. ఈ ప్రపంచంలో ఉత్తమమైనది ఏంటి అంటే ఆయన శరణాగతుల వలం. దానికన్నా ఉత్తమమైన ఆశ్రయం ఇంకొకటి లేదు, దానికన్నా ఉత్తమమైన ఆశ్రయం. ఎందువల్లంటే ప్రాపంచికమైనది ఏదైనా కానీ నీకు అది పొందితే నేను సంతృప్తి పొందుతాను, అది పొందుతావు, మళ్ళీ ఉండదు. 1,00,000 రూపాయలు వస్తే నేను హ్యాపీగా ఉంటాను. 1,00,000 వచ్చిన తర్వాత 2 లక్షలు, 4 లక్షలు, 8 లక్షలు, 16, 32 సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక కాకి జూలోకి వెళ్ళిందంట, ఒక హంసను చూసిందంట. హంస హంస నువ్వెంత తెల్లగా ఎంత బాగున్నావు అనిందంట. హంస అనిందంట, ఏముందిలే, ఏదో బొల్లు వచ్చినట్టు తెల్లగా ఉన్నాను నేను, కానీ చిలక చాలా బాగుంటుంది, ముక్కు ఎర్రగా, ఒళ్ళంతా ఆకుపచ్చగా, చిలక బాగుంటుంది. ఈ కాకి అవునవును కదా, దీన్ని వదిలేద్దాం, చిలక దగ్గరికి వెళ్దాం. చిలక దగ్గరికి వెళ్ళినాం. చిలక చిలక నువ్వు ఎంత బాగా అందంగా ఉంటావు. చిలక నిందంట, నాకు 2 రంగులే, నెమలిని చూడు ఎన్ని రంగులు, ఎంత అందంగా ఉంటుంది, నేనేమంత అందం కాదు నెమలి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదన్నా ఒకటి ఉండేవాడు దాంతో వాడు సాటిస్ఫైడ్గా ఉండడు, ఇంకొకరిని చూడి ఏడుస్తూ ఉంటాడు. ప్రభుపాదుల వారు ఇవన్నీ మన కళ్ళకు కనిపించేటివే, కానీ ఒక ఆచార్యుడు చెప్తే కానీ మనకు స్పృశించదు మన బాధ ఏంటి. ప్రభుపాదుల వారు ఏం చెప్తారు తెలుసా? ప్రపంచంలో 2 ఏడుపులతోటి జీవనం సాగిస్తూ ఉంటాడు అంటారు. ఏంటి ఆ 2 ఏడుపులు అంటే, ఉన్నది పోయిందని ఒక ఏడుపు, లేనిది పొందలేదని ఒక ఏడుపు. ఈ 2 ఏడుపులేనంట. ఈడెప్పుడు హ్యాపీగా లేడు. సో ఇప్పుడు ఈ హంస ఉంది, అది చిలకను చూసి ఓరలేకుండా ఉంది. ఇప్పుడు చిన్న కారు ఉండేవాడు ఉంటాడు, పెద్ద కారు ఉండేవాడిని చూసి ఏడుస్తూ ఉంటాడు. ఆడికి పెద్ద కారు ఉంది, వీడు చిన్న కారుని కూడా ఎంజాయ్ చేయట్లే. ఆడికి పెద్ద కారు ఉంది, పెద్ద కారు ఉంది, పెద్ద కారు ఉంది. ఒకప్పుడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు భార్య లేదు, భార్య లేదు అంటూ ఉన్నాడు. భార్య వచ్చిన తర్వాత నా భార్య కన్నా ఇంకొక ఆమె అందంగా ఉంది. లిమిట్ లేదు, దేనికి కూడా లిమిట్ లేదు. సో ఆ చిలక అది నెమలిని చూసి, ఈ కాకి నెమలి దగ్గరికి వెళ్ళింది. నెమలి పుర్లు విప్పి నృత్యం చేస్తూ ఉంటే అందరూ సెల్ఫీలు తీసుకునేవాళ్ళు, ఫోటోలు తీసుకునేవాళ్ళు. జూ మూసేశారు. మూసేసినప్పుడు అందరు వెళ్ళిపోయిన తర్వాత కాకి నెమలితో అంటా ఉంది, నెమలి ఎంత అందంగా ఉన్నావు నువ్వు, నీ అదృష్టం ఎవరికి ఉంటుంది, ఎంతమంది సెల్ఫీలు, ఎంతమంది ఫోటోలు, బొబ్బా అనింది. అప్పుడు నెమలి అనింది, ఏముందిలే, ప్రపంచంలో ఆనందంగా స్వేచ్ఛగా ఉండే పక్షి ఏదన్నా ఉంది అంటే అది వేరే. మాకు అందం ఉండి ఇవన్నీ ఉండి ఏం ఉపయోగం ఉంది, బోన్లో ఉన్నాం. అప్పుడు ఈ కాక అనింది ఆతృతతోటి, ఎవరా పక్షి, స్వేచ్ఛ ఆనందంతో ఉండే పక్షి ఎవరు అనింది. అది ఇంకెవరు కాకి, నువ్వే కదా, నిన్నెవడన్నా బోన్లో పెట్టాడా అని అడిగి. నిన్నెవడన్నా బోన్లో పెట్టాడా? మీరు ఎక్కడన్నా కాకిని బోన్లో పెట్టంగా చూసారా? వేరేవన్నీ పెడతారు కానీ కాకిని పెట్టరు.
కాకి స్వేచ్ఛ, దాన్ని ఎవడు పట్టించుకోడు కూడా. ఆ దగ్గరికి వస్తా ఉంటే తరిమేస్తాడు. ప్రభుపాదులు వారు చెప్పారు, నువ్వు నిజంగా భక్తుడవు అప్పుడు నీ స్నేహితుడెవడు, నీ బంధువు ఎవడు అన్నీ తెలుస్తాయి. నువ్వు భక్తుడైనప్పుడు నేను ఎత్తుకొని నెత్తిన పెట్టుకున్నాడు అనుకో, వాడు నిజమే నీ ఫ్రెండు. నీకు ఓల్డ్గా ఉండేవాడు ఎవడు కూడా భక్తుడైపోయి నేను 4 నియమాలు పాటిస్తాను, నేను హరే కృష్ణ మంత్రం జపం చేస్తాను, మీ హోటల్స్కి మీ షికార్లకి నేను రాను, మీరు కూడా నాతో గుడికి రండి అంటే మరుసటి రోజు ఎవడు కనపడ్డు నీకు. మనం కాకి లెక్క, ఎవడు పట్టించుకోడు భక్తుడైపోతే. కానీ ఇంతకన్నా ధన్యమైంది లేదు. ఫ్రీడమ్. ఎక్కడికన్నా కాకి ఎక్కడికన్నా పోద్ది, ఏమైనా చేస్తే హ్యాపీ, నో ప్రాబ్లం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ప్రపంచంలో ఏది ఉన్నా ఇంకోటి లేదు అనేటువంటి అసంతృప్తి. కానీ ఏమీ లేకపోయినా నాకు ఒక ఆయన ఉన్నాడు అనేటువంటి సంతృప్తితో ఎవడు గడపగలడు అంటే భక్తుడు మాత్రమే. ఏమీ లేనట్టు కనిపించినా అన్నీ ఉన్నట్టు జీవితం గడపవచ్చు. ఎవరితోటి? భగవంతుడితోటి. ప్రాపంచికంగా చూస్తే దీనికి ఉదాహరణ ఎవరు అంటే మహాసాధ్వి సీతమ్మ తల్లి. ప్రాపంచిక చూస్తే రాముల వారు అన్నీ కోల్పోయారు. రాజ్యం లేదు, నగలు ఆభరణాలు మంది మార్బలం ఏమీ లేదు. అరణ్యవాసం. అక్కడ పరీక్ష. రావణాసురుడు వచ్చాడు. రావణాసురుడు లంక స్వర్ణమయం, బంగారు నగరం లంక. మేము మొన్న శ్రీలంక వెళ్ళినప్పుడు అక్కడ రావణుడి యొక్క ఒక గుహలో ఆడ ఎంత నిధులు ఉన్నాయి ఇప్పటికి కూడా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంత ఐశ్వర్యంతో ఉన్నాడు. సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి చెప్పాడు. ఏమన్నాడంటే, నాకు సరెండర్ అవ్వు, ఈ ఐశ్వర్యం అంతా నీదే, నిన్ను బ్రహ్మాండంగా చూసుకుంటాను. మహాసాధ్వి ఏం చేసింది? గడ్డిపోచ అట తెంచి అట పెట్టి, ఓరి పిచ్చోడా ఈ తృణముతో సమానము రను అని. ఎవరైనా హరిభక్తిలో ఆ స్థాయి స్థిరుడై ఉన్నటువంటి వ్యక్తికి నాకు అది లేదు ఇది లేదు అనే కంప్లైంట్ లేదు. సంతుష్టుడై జీవితాన్ని గడుపుతాడనమాట. ప్రాపంచికంగా ఏమీ లేకపోయినా కానీ పూర్ణ పురుషోత్తముడు తన హృదయంలో ఉన్నాడు కాబట్టి అతనికి దేని మీద ఆసక్తి లేదు, కొరత లేదు, కంప్లైంట్ లేదు. మనం భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా అసంతృప్తిగా ఉన్నాం. కారణం ఏంటి అంటే ఆయన్ని పూర్తిగా నిలుపుకోలే. ఆయన్ని పూర్తిగా నిలుపుకుంటే సీతమ్మ ఎట్లా తిరస్కరించిందో రావణాసురుణ్ణి, అట్లా ప్రతి ఒక్క ఆలోచన ప్రాపంచికమైన దాన్ని మనం తిరస్కరిస్తూ ఉంటాం. కులశేఖరుడు చెప్పాడు, కామమన్న ఆలోచన నాలో కలిగితే నా నాలిక మెలికలు తిరిగి ఆ వాంఛ మీద ఉమ్మి వేయాలనిపిస్తుంది అన్నాడు. ఆ వాంఛ మీద ఉమ్మి వేయాలనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఆ పూర్ణత్వాన్ని, పూర్ణమైనటువంటి బాంధవ్యాన్ని భగవంతునితో ఏర్పరచుకోవాలా. అప్పుడు నాకు అది లేదండి, నాకు ఇది లేదండి, ఆ 2 ఏడుపులు పోతాయి మనకి. ఏంటి? ఉన్నది పోయిందనే ఏడుపు, లేనిది పొందలేదనే ఏడుపు. ఆ 2 పోతాయి. ఆ 2 ఏడుపులు పోతే ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మశ్రవణం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అందుకని మనం ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఉదాహరణ. ఈ గోపికలు, గోపాలురు, నందబాబా, యశోదమ్మ, సీతమ్మ తల్లి, వీళ్ళందరూ కూడా ఉదాహరణ. మనం వాళ్ళు అడుగుజాడల్లో మనం నడిస్తే,
ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా ఒక ఉదాహరణ ఇచ్చాను. ఒక భక్తుడు సీరియస్గా ఒక 6 నెలలు మంగళారతికి రోజు కనిపించేవాడు తిరుపతిలో. చాలా సీరియస్గా ఒక 10 నిమిషాల ముందే వచ్చేసేవాడు. తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు కనపడలేదు. ఒకరోజు గుడికి నేను అటు వెళ్తుంటే ఎదురయ్యాడు. ఎదురైతే ఈ మధ్య రావట్లేదు ఏంటి అని అడిగాను. నా కష్టాలన్నీ తీరిపోయాయి కదా అందుకని రావట్లేదు. నా కష్టాలన్నీ తీరిపోయాయి కదా అందుకని రావట్లేదు. అంటే కష్టాలు ఉన్నప్పుడే భగవంతుడు, కష్టం లేకపోతే. మనకు భక్తిలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి ఒక సందేహానికి ఇది ఉదాహరణ. కొంతమంది అడుగుతారు, ప్రభుజీ భక్తిలోకి వచ్చినా కానీ కష్టాలు ఎందుకు కృష్ణుడు ఇస్తాడు ప్రభుజీ? కష్టాలు తీసేస్తే వీళ్ళలాగా మళ్ళీ వెళ్ళిపోయి రాకుండా ఉంటామని ఇస్తాడు. పాయింట్ అర్థమైంది? మరి చప్పట్లు కొట్టలేదు. కొంతమంది నిద్రపోతున్నారు లేపదామని కొట్టడం. అతను ఏమన్నాడు? కష్టాలు తీరిపోయాయి కదా అందుకని రావట్లేదు అన్నాడు. సో భక్తిలోకి వచ్చిన తర్వాత కష్టాలు ఎందుకు భగవంతుడు ఇస్తాడు అంటే, ఒకవేళ కష్టాలు లేకుండా చేస్తే నువ్వు కూడా వెళ్ళిపోతావు, మళ్ళీ రావు. అందుకని చెప్పి నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది భగవంతుడికి. నీకు కష్టం ఇచ్చి ఆయన్ని నీతో ఉంచుకునేదానికి ఏదో ఒక కష్టం ఇచ్చి నేను దగ్గర పెట్టుకున్నాడు, భక్తిలో పెట్టుకున్నాడు. ఆ కష్టం వచ్చినప్పుడు కృష్ణుని ముందుకు వచ్చి, గోపీనాథ్ ముందు దగ్గరికి వచ్చి ఏమనాలంటే, ఏమి స్వామి నా మీద ఎంత కరుణయ్యా నీకు. దానికి దుఃఖపడకూడదు. ఆయనతో ఒక డైలాగ్ వదులుకోవాలి మనం. ఏంటంటే, ఎంత ప్రత్యేకమైన కరుణ ఉందయ్యా, ఎంత ప్రత్యేకమైన కరుణ ఉంది. నాకు అన్నీ క్లియర్ చేస్తే వెళ్ళిపోతానని చెప్పి, నన్ను నీతో ఉంచుకోవాలని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి ఏదో కష్టం ఇచ్చి నన్ను నీతో ఉంచుకుంటున్నావు. ఎంత కరుణ ఉందయ్యా నీకు. అప్పుడు ఆయన అంటాడు, ఒరే నా సీక్రెట్ అర్థమైపోయిందిరా నీకు, ఇప్పటికైనా అర్థం చేసుకో. నన్ను వదిలిపోనంటే కష్టాలు తీసేస్తాను, లేకపోతే మళ్ళీ ఇస్తానే ఉంటాను. ఇంకోటి కూడా మీరు గమనించండి, ఏదన్నా బాధ వచ్చినప్పుడు చేసే మాల జపంలో కానీ దాంట్లో కూడా సీరియస్నెస్ మామూలుగా ఉండదు. ఆనందంగా ఆహ్లాదంగా ఉందనుకోండి, అప్పుడు మాల పట్టుకుంటాము కూడా తెలియదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాల పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, ఆయన మొహం చిట్లించి చాలా సీరియస్ చేస్తుంటే అర్థమయ్యాలి, ఏదో ఫటాఫటా తగిలిందిరా నాయన వీడికి, అందుకనే చాలా సీరియస్గా జపం చేస్తున్నాడు వీడు. అర్థం చేసుకోవాలి మనం. మట్టికాయలు బాగా వేసాడు, బొప్పి కట్టేటట్టు. అందుకనే హరే కృష్ణ 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 హరి 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 చాలా సీరియస్గా చేస్తుంది. అంటే మాట వినని తప్పిపోయినటువంటి దుర్మార్గపు పిల్లవాడి మీద ప్రేమ కలిగిన ఒక తండ్రి ఎట్లో ఒకట్లా వాణ్ణి ఇంటికి తెచ్చుకోవాలా, వాణ్ణి చెంతకు చేర్చుకోవాలా అనేటువంటి తపన ఏదైతే ఆ తండ్రిలో ఉంటుందో, అదే తపన ఆ కృష్ణుడిలో ఈ జీవుడి పట్ల ఉంటుంది. అదే తపన ఆ కృష్ణునికి జీవుల పట్ల ఉంటుంది. తండ్రికి ఒకటే ఆలోచన, నా పిల్లోడు సరిగా లేడు, వాడిని ఎట్లా సక్రమైన మార్గంలో పెట్టుకోవాలా, వాడిని ఎట్లా నాకు మంచి స్థితిలో చూడాలా, వాడిని ఎట్లా నా దగ్గరికి చేర్చుకోవాలా. మన అందరి నిజమైన తండ్రి ఆ కృష్ణుడు కూడా ఇదే ఆలోచన. కానీ మనం ఆయన అసలు ఒక తండ్రి అనేటువంటి భావనలోనే చూడట్లే, మనం గుర్తించట్లా, మన కోసం ఆయన ఎంత తప్పిస్తున్నాడు అనేటువంటిది గమనించట్లా. అందుకని మనం ఏంటి అంటే, ఆ భగవంతుని పట్ల ఆయన హృదయాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి. శ్రీ చైతన్య మహాప్రభు శ్రీరంగానికి వెళ్ళినప్పుడు ఆ కథ ఎన్నోసార్లు వినుంటాం మనం. ఆ భక్తుడు భగవద్గీత తలక్రిందులుగా పెట్టుకుని ఏడుస్తున్నాడు.
అందరూ హేళన చేస్తున్నారు, వీడికి భగవద్గీత పట్టుకోవడం రాదు, ఏదో అర్థమైనట్టు ఏడుస్తున్నాడు అంటున్నారు. కానీ మహాప్రభుకి అర్థమైంది, వెళ్ళాడు. ఏంటి నాయన నీ ప్రయత్నం అన్నాడు. మా గురువుగారు భగవద్గీత చదవమన్నారు, కానీ నాకు చదువు రాదు. మరి చదువు రాకుండా భగవద్గీత చేతిలో పట్టుకుని ఏడుస్తున్నావేంటి అన్నాడు. ఏడుస్తున్నావేంటి అని అప్పుడు అతను చెప్పాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు భగవంతుడు తన భక్తులను సంతృప్తిపరచడానికి అతి నీచమైన రథసారథి స్థానాన్ని స్వీకరించాడే అర్జునుడి కోసం ఆయన మహోన్నత హృదయాన్ని అర్థం చేసుకుని అశ్రుధారాలు కారుస్తూ ఉన్నానన్నాడు. అశ్రుధారాలు కారుస్తూ ఉన్నాను. మనకు తెలియదు భగవంతుడు ఎన్నెన్ని రకాలుగా మనల్ని ఎట్లో భక్తిలో ఉంచడానికి ఆయన ఎన్ని వేషాలు వేశాడో, ఎంతెంత స్థాయికి దిగజారాడో మనకు తెలియదు. ఆ అర్జునుని కోసం రథసారథి అయ్యాడు. ఏమో మనకు ఒకరోజు ఆటో డ్రైవర్ అయ్యాడేమో, మనకేదైనా మెసేజ్ ఇవ్వడానికి, లేకపోతే కారు డ్రైవర్ అయ్యాడేమో, బస్సు డ్రైవర్ అయ్యాడేమో, ఏమో తెలియదు. ఏ రూపంలో ఎక్కడ మనల్ని ఏదో ఒక రకంగా ఇచ్చేసి భక్తిలో ఉంచుకోవాలని చెప్పి ఎన్ని వేషాలు ఆ స్వామి మార్చాడో మనకు తెలియదు. ఆయన ఏదేదో బలవంతంగా మనం ఎన్ని తప్పులు చేసినా కానీ మనల్ని ఆయనతో ఉంచుకోవాలనేటువంటి ప్రయత్నం చేయబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. లేకపోతే మనకుండే డిగ్రీలతో అసలు ఇక్కడ ఉండే పరిస్థితే లేదు. ఎన్ని డిగ్రీలు ఉన్నాయి మనకు, మొయ్యలేనన్ని డిగ్రీలు. కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్య అనేటువంటి మహత్తరమైన డిగ్రీలు ఎన్నో ఉన్నాయి మనకు. వాటికి మళ్ళా తమ్ముళ్ళు, చెల్లిళ్ళు, అక్కలు, పిల్లలు, అందరూ సంతానం, పెద్ద ఫ్యామిలీ ఒక్కోదానికి. అన్నీ పెట్టుకొని కూడా స్వామి ఆయన సన్నిధిలో మనల్ని ఉంచుకున్నాడు అంటే ఆయన మహానుభావుడు ఎన్ని వేషాలు వేశాడో మనల్ని కాపాడుకునేదానికి. ఇది అర్థం చేసుకుంటే ఆ యొక్క బ్రాహ్మణుడు భక్తుల్లాగా శ్రీరంగంలో మనం కూడా ఏడవాలి. స్వామి ఎంత కరుణామూర్తివయ్యా, ఎంత కరుణామూర్తివయ్యా, ఎంత కరుణతో నన్ను ఉంచుకున్నావయ్యా నీ సన్నిధిలో, ఎంత కరుణతో నన్ను ఉంచుకున్నావయ్యా. సో అందుకని భక్తులుగా మనందరి యొక్క కర్తవ్యం ఏంటి అంటే ఆ భగవంతుని యొక్క విశాలమైనటువంటి హృదయాన్ని ప్రపంచానికి తెలియపరచాలా. ఆయన ఎంత గొప్ప విశాలమైనటువంటి కరుణాసాగరుడు భగవంతుడు. ఆయన గొప్పతనాన్ని, ఆయన గ్లోరీస్, వాటిని మనం అందరికీ తెలియపరచాలి. సో అందుకని మనం భక్తులుగా 24 గంటలు ఆయన గుణగణాలను కీర్తిస్తూ ఉండాలి. నలుగురికి తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి. ప్రభుపాదులు వారు చెప్పారు, తప్పిపోయిన పిల్లవాడిని నచ్చజెప్పి ఆ తండ్రి దగ్గరికి తీసుకొచ్చి మళ్ళా చేర్చిన వాడు ఆ తండ్రికి చాలా ప్రియమైపోతాడు. ఈ బద్ధజీవులందరూ ఆ నిజమైన తండ్రి కృష్ణుడి నుంచి దూరం అయిపోయి ఉన్నారు. వాళ్ళకి ఆ తండ్రి యొక్క గొప్పతనాన్ని చెప్పి మళ్ళా చేర్చడానికి ప్రయత్నం చేయాలి. సో అందుకని ప్రతి ఒక్క భక్తుడు కూడా మనసులో ఆలోచన అంతా ఏంటి అంటే నాకేమొస్తుంది, నాకు అదేమొస్తుంది, నాకు పేరు వచ్చిందా, ప్రతిష్ఠ వచ్చిందా, లేకపోతే నాకు కీర్తి వచ్చిందా, ఇది కాదు. నాకు అవకాశం ఉండి ఎంత నా స్వామి యొక్క గుణగణాల్ని నేను కీర్తించాను, నలుగురికి తెలియపరిచాను. నేను ఒక పెద్ద మందిరానికి వెళ్తే ఒకప్పుడు చాలామంది భక్తులు ఉండేవాళ్ళు, ప్రవచనానికి కూడా హాల్ నిండిపోయేది. మొన్న చాలా తక్కువగా ఉంది. కారణం ఏంటి అంటే భక్తుల యొక్క దృష్టి మారిపోయింది. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒకడు భక్తుడు తయారవ్వాలనుకుంటే ఒక ఆయన మాట్లాడితే ఆయన ఫాలోవర్ అయిపోతాడేమో, నా ఫాలోవర్గా చేసుకోవాలి నేను అని చెప్పి ఆయన గురించి బ్యాడ్గా చెప్పేది. ఆయన ఇది గమనిస్తే ఈయన గురించి బ్యాడ్గా చెప్పేది. లాస్ట్లో వాడు నేను భక్తి కోసం వస్తే వీళ్ళేం మాట్లాడుతున్నారా బాబు అని చెప్పి వాడు బయటికి వెళ్ళిపోయాడు. అట్టా మనం ఏంటి అంటే పబ్లిక్లో ఒక ఆత్మని కృష్ణుడి దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలా, ఇదే ఆలోచన. నేను ఒక చిన్న ఉదాహరణ అంటే మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నేను
శిల ప్రభుపాదుల వారు ఆయన భౌతిక జగత్తును వదిలిపెట్టిన తర్వాత ఇండియాలో ఉండే దేవాలయాల్లో ఆయన మీద ప్రేమతోటి చాలామంది ఫారినర్స్ వచ్చి సర్వీస్ చేసేవాళ్ళు. ప్రభుపాదుల వారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు. ఎస్పెషలీ హైదరాబాద్లో అక్కడ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా పిలకలు గిలకలు పెట్టేసి టెంపుల్లో ఎంటర్ అయిపోయారు. ఎవడు వాళ్ళకి అసలు 4 నియమాలంటే కూడా తెలియదు, అసలు ప్రవచనం చెప్పలేరు. ఏదో విరాళాలు సేకరించేది, ఏదో ప్రసాదాలు తినేది, కాలక్షేపం చేసేది, అట్లాంటి పరిస్థితి అన్నమాట. ఎవరిని అథారిటీస్ పంపించినా కానీ వాళ్ళ మీద అటాకులు చేసేసి తరిమేసేది, ఇవన్నీ చేస్తాం. నాకు బెంగళూరులో ఏదో బాధ్యత ఇచ్చి అక్కడ ఉండమని చెప్పారు. ఈ లోపల హైదరాబాద్లో ఏదో సమస్యలు ఉన్నాయి, నువ్వు తెలుగులో ప్రవచనం చెప్తావు కదా అని చెప్పి భానుమహారాజు నువ్వు అక్కడ వెళ్ళి ఉండు అన్న. అక్కడికి వెళ్ళి మొదటి రోజు ప్రవచనం ఇచ్చాను. ప్రవచనం ఇస్తే ఒక మార్వాడి పిల్లోడు ఉండేవాడు, అశోక్ అని. మీరు ప్రవచనం బాగా చెప్పారు, రాత్రికి ఏదైనా ప్రాబ్లం అవుతుంది, మీకు ఏదైనా ప్రాబ్లం అయితే అప్పట్లో సెల్ ఫోన్లు ఏం లేవు, ఒక చిన్న పేపర్ మీద తన ఫోన్ నెంబర్ రాసి నాకు ఇచ్చి నాకు ఫోన్ చేయండి, పక్కన ఎస్టీడీ బూత్ ఉండేది, అది కూడా చూపించాడు. ఇక్కడ ఎస్టీడీ బూత్ ఉంది, అక్కడ నుంచి మీరు కాల్ చేయొచ్చు నాకు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. అతను చెప్పినట్టే రాత్రి 12 గంటలకు వచ్చి తలుపు తట్టాను. నన్ను తలుపు తీస్తే ఒక 60 మంది లోపలికి ఎంటర్ అయిపోయి నా సూట్ కేసు అంతా వాళ్ళే సర్దేసి నన్ను కుర్తా వేసుకోమని చెప్పి కిందకి లాక్కొని వచ్చి రోడ్లో తోసేసి మళ్ళా వచ్చావంటే చంపేస్తామని చెప్పారు. నేను అతనికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అతను వచ్చి నైట్ 1 గంటప్పుడు స్కూటర్లో తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీస్ ఏదో ఉంటే దోమలు కూడా, ఆ ఆఫీస్ నిండుకు ఒక 2 లక్షల దోమలు ఉంటాయి, దాంట్లో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు ఏమి నిద్ర వస్తుంది, అవి ఇటు పడుకుంటే దుప్పట్లాగా కప్పేస్తున్నాయి మొత్తం. ఆ అర్ధరాత్రి పూట మస్కిటో కాయలు దొరకద్దేమో అని తిరిగా, మొత్తం నిర్మానుష్యంగా ఉంది. సరే ఇంకా నిద్ర పట్టలేదు కానీ స్నానం చేసి మళ్ళీ మంగళారతికి వెళ్ళిపోయా. వాళ్ళకి వీడి ధైర్యం ఏంటో నాయన, రాత్రి అంతా వార్నింగ్ ఇస్తే మళ్ళీ మంగళారతికి వచ్చేసాడు. అట్లాగే చాలా జరిగాయి. ఒకసారి నన్ను మేడ్చల్లో ప్రభుపాదుల వారికి 500 ఎకరాలు ఇచ్చున్నారు. వాళ్ళు ఏదో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి తప్పించుకునేదానికి ప్రభుపాదుల వారికి ఇచ్చి మళ్ళీ లాగేసుకునేదానికి ట్రై చేశారు. అక్కడికి ఏదో ఫెస్టివల్ ఉందని పిలిచి గుండాలు రౌడీలను పెట్టి కత్తులతో కూడా అటాక్ చేశారు. నాకు ఇప్పటికి కూడా ఈ మచ్చలన్నీ ఉంటాయి, వాళ్ళు కత్తితో ఇట్ట అంటే చీరేసింది. సో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక అతను వచ్చి, నేను రోజుకి 4-5 హౌస్ ప్రోగ్రాంలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రచారం చేసి మార్పు తీసుకురావాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు. మీరెవరు ఊహించుకోలేరు, ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళది ఏదో యానివర్సరీ ఉందని చెప్పి వాళ్ళకి 24 బ్రాంచులు ఉన్నాయి హైదరాబాద్లో. ఒక్కరోజు 18 బ్రాంచుల్లో ఉపన్యాసం ఇచ్చాను, అంటే 18 లెక్చర్లు ఇచ్చాను అనమాట ఒకే రోజు. వాళ్ళు ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి అక్కడ తీసుకెళ్ళి మొత్తం అట్లా ప్రచారం చేస్తారు. ఒక వ్యక్తి నాతో తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళందరూ వచ్చి ఈ రౌడీలు, ఈ గూండాలు వీళ్ళందరూ హెరాస్మెంట్ చేస్తామంటే అతను గమనించి, మీరు నాతో ఒక్క మాట చెప్పొచ్చు కదా, అతను ఎవరు అంటే ఇంతకుముందు చీఫ్ మినిస్టర్కి లీగల్ అడ్వైజర్ అనమాట. నాకు చెప్పొచ్చు కదా, నేను వీటిని ఇట్లా సాల్వ్ చేస్తాను అన్నాడు. నువ్వు ఇప్పుడే భక్తిలోకి వస్తూ ఉన్నావు, ఇవన్నీ నీకు చెప్తే నీకు భక్తి ఎక్కడ ఉంటుంది, అందుకని నేను చెప్పలేదంటే, భలేవాళ్ళు గురువుగారు 3 నెలల నుంచి మీరు పడే కష్టం చూస్తూ ఉన్నాను, ఒక్క మాట చెప్పు ఉండాల్సింది నాకన్నా. వాళ్ళ రౌడీలందరూ ఒక 50 మంది గుడి మీదకి వచ్చేదో గొడవ చేస్తుంటే అతను వెళ్ళిపోయి 200 మందిని తీసుకొచ్చాడు యువతని. సో ఆ రోజు నుంచి అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, కత్తులతో పొడి చేయడానికి వస్తున్నా ఏం చేస్తున్నా కానీ ఎవరితో ఏం చెప్పలేదు నేను కొత్తగా వచ్చే వాళ్ళతో. ఎందువల్లంటే ఇవన్నీ చెప్తే వాళ్ళ భక్తి ఏమవుతుంది,
కానీ కొంతమంది మందిరంలోనే ఉంటారు, అన్ని మందిరం ఫెసిలిటీసు, బయట వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం, అది చేయడం, ఇది చేయడం, ఈ కథలు చేయడం. ప్రభుపాదులు వారు చెప్పారు, సమస్యలు బయట నుంచి రావు, లోపల వాళ్ళే చేస్తారు సమస్యలు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు. కానీ మనందరం కూడా ఏంటి అంటే ఆ కృష్ణుణ్ణి ఎట్లా ఇతరులకు ఇవ్వాలా అనేటువంటి ఆలోచన తప్పించి వేరే ఆలోచన ఉండదు. ఎందువల్లంటే ప్రభుపాదులు వారు దానికోసమే ఈ సంస్థను స్థాపించారు. రాత్రి పగలు ఆయన తపనంతా కూడా నిద్రాహారాలు మానేసి పుస్తకాలు రాస్తూ ఉండేవాళ్ళు, నిద్ర కూడా లేకుండా. నేను ఈ శరీరాన్ని వదిలే లోపల భాగవతం కంప్లీట్ చేయాలా, చైతన్య చరితామృతం, ఇవన్నీ చేయకపోతే భవిష్యత్ తరాల వారికి ఇది ఎట్లా లభిస్తుంది, ఇది ఎట్లా లభిస్తుంది? మనము ఈరోజు మందిరము ఇవన్నీ కూడా రాజమండ్రికి ఫస్ట్ వచ్చినప్పుడు డివోటీస్కి ఒక్క పూటే ప్రసాదం ఉండేది, అక్కడ రెంటెడ్ ప్లేస్లో ఉంది. మా దగ్గర మనీ లేదు. మా మదర్ మొదట్లో ఆ పెద్ద మొత్తంలో డొనేషన్ ఇవ్వకపోతే అసలు ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయ్యి ఉండేది కాదు. మొదట్లో ఎవరు ఇచ్చినోళ్ళు కాదు. సో అటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద మందిరం ఇవన్నీ నిర్మాణం చేసి ఎంత కష్టపడి ఎన్ని తిరిగితే